వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు గోవా ట్రిప్ డే 2 వీడియోతోటి నేను ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో చాలా మంచి మంచి లొకేషన్ తీసుకెళ్తాం అనమాట. బట్ నేను నిజంగా హ్యాపీగా ఎంజాయ్ చేసిన అనమాట. నేను ఇంతవరకు ఎప్పుడు గోవా ట్రిప్కి వెళ్ళలేదు, బట్ ఫస్ట్ టైం వెళ్ళినా మా ఫ్రెండ్స్తో కలిపి చాలా ఎంజాయ్ చేసిన అనమాట. మేము కాలింగట్ దగ్గర రాయల్ సూట్ అనే హోటల్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ బాగుంది అకామిడేషన్ అంతా. సో తెలిసిన వాళ్ళు బుక్ చేయించాం. వాళ్ళు 5 ప్యాకేజ్ లాగా తీసుకున్నారు అనమాట. సో ఈ ప్యాకేజీలో ఇంక్లూడింగ్ హోటల్ నుంచి ఈ నేరుల్ రివర్ వరకు, ఇక్కడ నుంచి బోట్లో ప్రయాణం, ఈ డే అంతా మాకు స్కూబా డైవింగ్ అన్నీ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ అనమాట, ఈవినింగ్ వరకు. సో ఇక్కడ మేము బస్సు దిగిన తర్వాత ఇక్కడ బోట్ కోసం ఎదురు చూస్తున్నాం. అంటే చాలామంది పొద్దున్నే వచ్చారనమాట, మాలాగానే ఇంకా వేరే అందరు వచ్చారు. సో మాకు ఏ బోట్లు వెళ్ళాలి, ఎవరితోటి ఎంతమంది అనేది మాకు తెలియదు. సో ఇక్కడ వెయిటింగ్ అందుకే అనమాట. సో ఇక్కడ ఏ బోట్ అనేది మేము చూస్తున్నాము, అతను అన్నీ చెక్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఎంతమంది వెళ్ళాలి, ఎవరెవరు బుక్ చేశారు, కన్ఫర్మేషన్ ఏంటి అనేది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. సో ఇదే బోటు మేము వెళ్ళేది. మహేష్ కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం భయం కూడా ఉండే, ఎందుకంటే ఎన్నడూ వెళ్ళలేదు. సో వీళ్ళు ఉన్నారు కదా అని. ఇప్పుడే స్టార్ట్ నేను జాకెట్ వేసుకున్నా, అందరికి కనపడదు, బెడ్లో కలిసిపోయాను. మళ్ళీ ఒకసారి నేను ఎప్పుడు చూసినా మొబైల్ మొబైల్ మొబైల్. ఇంకా ఎక్కుతున్నారు, వెయిట్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకొక 5 minutesలో బయలుదేరిపోయేవారు. ఇంకా వస్తున్నారు. సో మొత్తానికి చాలాసేపటి తర్వాత బోట్ స్టార్ట్ అయిందనమాట. సో అందరూ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు భయపడుతున్నారు నాలాగా, కొంతమంది జాకెట్లు వేసుకున్నారు. సో తెలిసి అన్నట్టుగా నాకుండే ఒపీనియన్. సో కొంతమంది వీడియోలు తీయడం, ఫొటోస్ తీసుకోవడం, సో అన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ నా భయం ఏంటంటే ఎప్పుడు వాటర్లోకి వెళ్ళాలి, సముద్రంలోకి వెళ్ళాలి. ఇది ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట. సో అంత దేవుడిపై భారం వేసి వెళ్ళిపోయినాం అనమాట. బట్ అందరిని చూస్తే ధైర్యం కూడా వచ్చింది. బట్ నా సిచ్యువేషన్ డిఫరెంట్. సో అట్లా అన్నమాట. సో లొకేషన్ మాత్రం చాలా బాగుండే, పీస్ఫుల్గా. ఇక్కడ చాలామంది డిఫరెంట్ ఏరియా పీపుల్ అందరూ ఉన్నారు మా బోట్లో. సో ప్రయాణం అయితే అలా స్టార్ట్ అయింది. నాకేంటంటే ఫస్ట్ టైం కదా, కొత్త ఎక్స్పీరియన్స్, ఆ గాలి, వాటర్, చాలా ఎక్సైటెడ్ అనమాట. సో నేను ఫుల్గా వీడియో తీయడం అనుకోలేదు, బట్ అక్కడక్కడ వీడియో తీసిన. సో ఇది ఎప్పటికీ మెమరబుల్గా ఉండాలని ఈరోజు ఈ ఆపర్చునిటీ ద్వారా మీకు అందరికీ చూపించగలుగుతున్నాను. సో యాక్చువల్లీ ఈ యొక్క బోట్ వెళ్తున్నప్పుడు సౌండ్ చాలా బాగా వస్తుంది. సో అట్లాగే దూరంగా మాలాంటి మేము ఎలా వెళ్తున్నామో వేరే బోట్లు కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఈ పర్సన్, వీళ్ళు ముగ్గురు ఇక్కడ కార్నర్స్ ముగ్గురు ఈ బోట్లో మెయింటెనెన్స్ నడపడానికి. సో మంచి మంచి వ్యూ ఉండే, పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది, చాలా రిఫ్రెష్గా ఉండే అనమాట.
కాకపోతే ఆ సౌండ్ ఒక్కటి, ఇంజన్ సౌండ్ అనేది బాగా వస్తుండే. సో ఇట్స్ ఓకే, దాన్ని అంత పట్టించుకోకుండా మనం ఏది చూడాలి, ఎలా ఎంజాయ్ చేయాలి దాన్ని. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఈ చుట్టూ ఉన్న ప్రదేశాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అందరికీ. సో అలాగే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. ఇది ప్యాకేజీలో ఇంక్లూడింగ్ అనమాట. मर्डर मूवी देखा है, आज सीन इसके उसी के अंदर हुआ था, पुराना चेयर बहुत पुराना है, ठीक है। सामने इंडियन फ्लैग दिख रहे हैं, अकोड़ा जेल है, अकोड़ा जेल, सेंट्रल जेल, वहाँ का सेंट्रल जेल, अकोड़ा जेल, उसके अंदर 2008 पुलिस हुआ था, पुलिस का नेम है कयामत, अजय दोगान का और इसका सुनील शेट्टी का। अकोड़ा फोर्ट है, अकोड़ा फोर्ट, अकोड़ा फोर्ट, अकोड़ा है, फोर्ट, अकोड़ा है। इसके अंदर एक मूवी शूट हुआ था, मूवी का नेम है भूतनाथ, अमिताभ बच्चन का भूतनाथ मूवी शूट हुआ था। उसके बाद ये तो रेड क्या दिख रहा है, वो फिशिंग करने कोई जाता है ना, नाइट प्रॉब्लम हुआ, कुछ बोट अंदर हुआ, तो उनको हेल्प होता है। ओके गाइस, देखो अभी हम लोग जा रहे हैं साउथ गोवा, नॉर्थ गोवा है। ओके गाइस, अभी ध्यान से सुनो, आज एक दिन हमारे साथ आप लोग रिलेशनशिप में रहने का, फ्रेंड, कोई गाली नहीं, झगड़ा नहीं, कुछ नहीं। मॉर्निंग में आपके साथ जो पूरा दिन क्या होता है, हम लोग ऐसा बोल रहे वो बात कराने नहीं, आराम से बात करो, जितना मुझसे एंजॉय करो। हमारे साथ जैसे तो मैं आप 7 दिन 12 दिन झगड़ा हुआ तो पूरा दिन बैठा नहीं होता है, जानो। लेकिन देखो ब्रेकफास्ट देना भाई कंपल्सरी वाटर में डालो, क्योंकि बोर्ड में मिलेगा ब्रेकफास्ट, वेस्ट के अंदर डालो, कंपल्सरी डस्टबिन में प्लास्टिक कंपल्सरी डालना होगा, खाना ओके। आपका सब राइड देखो भाई 180 से लेकर 200 स्पीड है, आपका सब राइड 180 से लेकर 200 स्पीड है। आपको हम लोग कैंपिंग में कवर दिया जाएगा, किसका आईफोन है, महंगा फोन है, एयरपेन सी सॉल्ट वाटर है, फुल स्ट्रॉन्ग वाटर है। एक बार फोन गया तो गया नहीं मिलेगा, कवर हम लोग सेफ्टी ले देते हैं। उसका प्राइस है 150 कवर है, वो गले में डाल के आप लोग कैसा वीडियो बनाओ, अंडर वाटर में लेके जा सकते हैं, पैरासीलिंग का
लेके जाएगा फिर मोबाइल चला जाएगा फोन बैलेंस करके बैठेगा भैया फोन बैलेंस नहीं है थोड़ा ही आपका एक तो पीला रहता है कोई चीज हुआ तो गिर जाएगा मोबाइल नहीं मिलेगा इसके लिए आप हम लोग कवर बेचता है भैया बोलते हैं पर आपको मोबाइल महंगा है सॉल्ट वाटर है आईफोन का आपको नहीं मिलेगा इसलिए कवर हम लोग सेल करता है लेना है ऑनलाइन है गूगल पे मोबाइल पे सब है भाई जाएंगे సో ఈ బోట్లో వాళ్ళు ఫోన్లు సేఫ్గా ఉండడానికి కవర్స్ ఇచ్చారనమాట. అది అమౌంట్‌కే. సో ఫ్రీ ఉండదు. సో మేము ఐదుగురం తీసుకున్నాం. ఎందుకైనా మంచిది. ఫోన్లు వాటర్‌లో ఇబ్బంది పడొద్దని. సో మేము తీసేసుకున్నాం అనమాట. సో అలా ప్రయాణం జరుగుతుంది. బట్ వాటర్ మాత్రం అంటే ఇదొక ఐలాండ్‌కి తీసుకెళ్తారనమాట. సో అక్కడ స్కూబా డైవింగ్ మిగతా అదర్ వాటర్ గేమ్స్ అన్నీ చేపిస్తారనమాట. చూద్దామని. బట్ సముద్రపు నడి మధ్యలో నుంచి వెళ్తుంటే ఆ సౌండ్‌కి, అలలకి మామూలు ఎక్స్‌పీరియన్స్ కాదనమాట. సో ఫస్ట్ టైం మంచి ఎక్స్‌పీరియన్స్. ఎప్పుడు మూవీలో చూడడమే తప్ప మనం ఎప్పుడు వెళ్ళలేదు. సో అలా అన్నీ మర్చిపోయి ఒక్క ఉన్న మూమెంట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం అనమాట. సో చాలా బాగా అనిపించింది. సో ఎప్పటినుంచో వెళ్ళాలనే ఇది ఉండే. కొంచెం నేను వెళ్ళలేకపోయిండే. బట్ ఈసారి ధైర్యం చేసి మా ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి నేను వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. సో ట్రై చేయొచ్చు ఎవరైనా. నాకు తెలిసి చాలామంది వెళ్ళి ఉంటారు. వెళ్ళలేని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో అలా వెళ్తున్నప్పుడు మాకు కొంతమంది పరిచయం అయ్యారు. ఈ బ్యాచ్ అంతా రాజమండ్రి నుంచి వచ్చారన్నమాట. వాళ్ళంతా ఫ్రెండ్స్ కలిసి. వాళ్ళతో కూడా మేము డిస్కషన్ చేసాం. దీని తర్వాత మేము ఏం చేసినామంటే బోట్ వెనక సైడ్ ఇంజన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ వాటర్ ఫ్లోని వీడియో క్యాప్చర్ చేసినాం అనమాట. సో ఇది వాటర్ కూడా ఒక ప్రాపర్ ఫ్లోతో వెళ్తుంది. చాలా బాగా అనిపించింది. సో దూరం నుంచి ఆ కొండలు ఆ వ్యూ చూస్తుంటే చాలా బాగుండే. సో
ఇక్కడ అతను డ్రైవర్లు వాళ్ళు షిఫ్ట్ కొద్దిసేపు ఒకతను ఇంకోతను అలా షిఫ్ట్ వైజ్గా చేస్తారు అంటే ఎందుకంటే ఒక్కరు అలా కూర్చొని నడపడానికి చాలా ఇబ్బంది అనమాట. సో మేము వాళ్ళతో పరిచయం పెంచుకొని కార్నర్కి బోట్ వెనక సైడ్ కూర్చున్నాం అనమాట. అందరేం లోపల కూర్చున్నారు, మేము బోట్ వెనకాల ఈ యొక్క వ్యూనంతా ఆస్వాదిస్తున్నాం. చాలా బాగా అనిపించింది. సో కాకపోతే అక్కడికి ఎవరు రానియరు వెనక సైడ్, బట్ అందులోనే వాషింగ్ కూడా ఉంది, ఒకటి ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఎందుకంటే మధ్యలో ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు, బట్ వేస్టేజ్ అంతా వాటర్లోనే వెళ్ళిపోతుంది. సో అట్లా వాళ్ళు బోట్ని ప్రాపర్గా ప్లాన్ చేసినట్టుంది, మనకు తెలియదు ఫస్ట్ టైం. సో అలా వెళ్తున్నప్పుడు ఈ వ్యూ అనేది చాలా బాగుంది. దాని తర్వాత నేను చిన్నగా ఫ్రంట్కి వచ్చిన అనమాట. సో అప్పటి వరకు ఎవ్వరు లేవలేదు, వీడియోలు తీయలేదు. బట్ నేను కొంచెం ధైర్యం చేసి, తెలుసుగా మనం ఖాళీగా ఉండం, ఏదో ఒకటి క్రియేట్ చేస్తుండాలని నేను ఒక్కడనే ఫ్రంట్కి వచ్చిన. అక్కడి నుంచి వ్యూ బాగుంది అని సెల్ఫీ లాగా ఒక వీడియో తీసుకున్నా, కొన్ని పిక్చర్స్ కూడా తీసినా అనమాట. సో వ్యూ బాగుండే. సో ఇట్లా ట్రై చేసిన, మొత్తం వీడియో అంతా చేతితోటి తీసిన అనమాట. సో అందుకే కొంచెం అలా వచ్చింది. సో వ్యూ అయితే చాలా బాగుంది, మధ్యలో సముద్రపు చుట్టూ వాటర్. అదిగో అక్కడ నుంచి మిడిల్లో ఐస్లాండ్ కనపడుతుంది చూసారా, అక్కడికి మేము వెళ్తున్నాం అనమాట. సో సముద్రం మధ్యలో ఐలాండ్ ఉంది. సో ఇది కాదు, ఇటు సైడ్ అన్నమాట. సో దగ్గరికి రాగానే వ్యూ ఇలా వచ్చింది. సో వీఆర్ సో ఎక్సైటెడ్. తీసుకెళ్తా ఉన్నాడు, మరి వాళ్ళకి ఎక్కడ ప్లేస్ ఉందో కంఫర్టబుల్గా అనేది. సో అలా తీసుకెళ్ళి దగ్గర ఐస్లాండ్ దగ్గర అక్కడ ఇక్కడే స్కూబా డైవింగ్. సో మేము ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నాం ప్రజెంట్. సో ఇక్కడ నుంచి స్కూబా డైవింగ్ చేపిస్తారు అన్నమాట. సైడ్కి వీళ్ళు జరగట్లేదు, ఇక్కడే స్కూబా డైవింగ్. ఇప్పుడు అవన్నీ అరేంజ్ చేసి మమ్మల్ని కూడా కిందికి పంపిస్తారు. ఇదిగో ఇది స్కూబా డైవింగ్ ప్లేస్. మమ్మల్ని చూసి అరుస్తారు. भाई के दांत बहुत कड़ा क्या भाई? दांत देख ले भाई. మాకంటే ముందు వచ్చారా भाई मेरा ताला टूटा भाई. चाइला कौन सी टूट पे यूज करता है? ఇంకొకటి కూడా వచ్చింది. సో బట్ ఇప్పుడు నేను కూడా చేయబోతున్నా. चलो ठीक है, ऐसा करें तो ऊपर लेके आएगा. ये ओके नहीं है, ठीक है, ये ओके, ये ऊपर का सीन ले. ठीक है, ऐसा करें तो ऊपर लेके आएगा हम लोग. ठीक है, देखो ब्रो, ये नीचे जाने के लिए. ठीक है, ऐसा करें तो नीचे लेके जाएगा. ठीक है, ठीक है, ऊपर नीचे. ठीक है, देखो ब्रो, बात में आएगा ये स्कूबा मास्क. देखो ब्रो, बात में आएगा स्कूबा मास्क. ठीक है, ये पहन के हम लोग पानी के नीचे जा रहे हैं. ठीक है, आपका नोज, आपका आइस कवर हो जाएगा. देखो ऐसा फिट हो जाएगा. ठीक है, आपको नाक से ब्रीथ करने के लिए नहीं होएगा. ठीक है, आपका ब्रीथिंग उसे खींचना है, उसे छोड़ना है. ठीक है, देखो ब्रो, इसका नाम है रेगुलेटर. ठीक है,
ये पाइप से अब ब्रीथ करना है, ये पाइप से अब ब्रीथ छोड़ना है। ठीक है, ये मुंह के अंदर कैसा फिट करना है देखो, ये दोनों ब्लैक वाला चीज देखा, ग्रिप देखा, आपका टीथ में बाइट करके पकड़ना है। ठीक है, आपका टीथ में बाइट करके पकड़ना है। बाद में आपका लिप्स इसका ऊपर बराबर सील करना है। देखो मुंह के अंदर कैसा फिट करना है देखो। हाँ, ठीक है, इसमें खींचने का, इसमें छोड़ने का। ठीक है, देखो ब्रो, ये ऑटोमेटिकली एयर नहीं आएगा, ऑटोमेटिकली एयर नहीं आएगा। आपको ब्रीथ चाहिए तो उसमें सक करना पड़ेगा ऐसा। ओके, पानी नहीं आता। ठीक है, अभी इधर चुपचाप के बैठ के बाद में उधर आके भैया क्या करना है कैसे नहीं बोलने का, थोड़ा रिप्लाई करो। ओके ओके ब्रो, रुको रुको, देखो देखो, ठीक है ब्रो, देखो ये ऑटोमेटिक वाल्व नहीं है। ठीक है, ऑटोमेटिकली एयर नहीं आएगा। आपको ब्रीथ चाहिए तो आप खींचना पड़ेगा, इसमें खींचने का, इसमें छोड़ने का, आराम से खींचने का, ऐसा नहीं करने का। ठीक है, आराम से खींचो, आराम से छोड़ो। ठीक है, ब्रीथ खींचे तो पानी जाते क्या अंदर? ब्रीथ खींचे तो पानी अंदर जाते नहीं ब्रो, बताएगा। देखो ब्रो, आपका लिप्स है ना एकदम टाइट ही रखने का, ऐसा U शेप में, U। ये तो क्या होएगा, बाइट करेगा तो क्या होएगा, पानी अंदर आएगा, मुंह के अंदर भी पानी आएगा, ये बबुल के अंदर भी पानी आएगा। ठीक है, ठीक है। देखो ब्रो, किसी को स्विमिंग आता है इधर? यस। ठीक है ब्रो, पानी पे कोई स्विमिंग नहीं करने का। गुड जॉब। ठीक है ब्रो, पानी पे कोई स्विमिंग नहीं करने का। हाथ पैर ऐसा ऐसा मत करो, आपका वीडियो खराब हो जाएगा। ठीक है, देखो ब्रो, हम लोग लेके जाएगा, हम लोग लेके आएगा। ठीक है, खाली तुम लोग ब्रीथ करो। आप साथ में रहेगा। हाँ ठीक है ब्रो, देखो अभी है ना, ये वॉशरूम यूज करने के लिए नहीं होएगा, अभी बंद है वॉशरूम। ठीक है, आपको यूज करने का जाने का टाइम, मुंह खाने का टाइम यूज करो। ठीक है, अभी बंद है वॉशरूम, जाने के बाद चालू हो जाएगा। आप समझ जाना। तो देखो ब्रो, कौन कौन टाइप कर रहे हैं उसका वीडियो भी मिलेगा। ठीक है, बराबर ब्रीथ करेगा तो हम लोग वीडियो शूट करेगा। ठीक है, ब्रीथ नहीं करे तो हम लोग क्या करेगा, ऊपर छोड़ेगा। ठीक है, देखो तुम लोग नीचे नीचे करेगा तो हम लोग देखेगा, तुम लोग ओके तो हम लोग लेके जाएगा। ठीक है, नहीं तो ऐसे ऐसे करे तो भी नहीं लेके जाएगा हम लोग। ठीक है, ठीक है। ठीक है, देखो ब्रो, लास्ट वन, पानी के देने के बाद आपका गाल में प्रेशर पड़ेगा। ठीक है, प्रेशर तो बोल रहे हेलो, प्लेन में आपको लो पेन आता है, लो प्रेशर। इसके अंडर वाटर में आप प्रेशर में तो हाई प्रेशर आएगा, तो उसके लिए आप कंट्रोल करें हमारे पास यहाँ पे। क्या के बारे में खड़ा है ना कृष्णा, यहाँ पे क्या टाइम ले जाओ, रेडी पर दीजिए। हेलो, ब्रीथ कंपल्सरी कैसा करना पड़ेगा? किसी के पास पिन है? पिन बोलो तो। मीन्स ओपन योर माउथ। ठीक है, Inhale or exhale. ओके, ओ मीन्स प्रॉपर कवर योर लिप्स। ठीक है, आ ई ऐसे उ। बोलेगा पानी पे। ठीक है, आ मतलब ओपन योर माउथ, आ। ठीक है, ई मतलब बाइट द टूथ थिंग्स। ओके, आ ई उ ए। ठीक है, आ देखो ब्रो, आपका अकेला अकेला वीडियो आपका पैकेज में। ठीक है, वो हम Okay. लोग करके देगा। आपको दूसरा बार जाना है, आपका कपड़े के साथ वीडियो करना है तो एक्स्ट्रा पेमेंट करना पड़ेगा। ठीक है, चार्जेबल 500। ठीक है, अभी देखो ब्रो, किसी को कुछ डाउट है? कुछ नहीं। सब लोग हो गए ना? सब ठीक है। ठीक है ब्रो, ठीक है। लास्ट वन, मेडिकल इश्यूज, आस्थमा, बीपी, कुछ प्रॉब्लम है किसी को? आस्थमा नहीं ना, आस्थमा है तो बोर्ड पे आराम से बैठो, ड्राइविंग के लिए नहीं आने का।
మొత్తానికి స్కూబా డైవింగ్ అయిపోయింది. సో కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మంచి వాటర్ ఉంటుంది క్లీన్గా అనుకున్నాము. బట్ లోపల మాకేం కనపడలేదు. అది కూడా సరిగా లోపల తీసుకెళ్ళిండు, బయటికి తీసుకొచ్చిండు. అంత ఫస్ట్ టైం కదా అంత అనిపించలే. బట్ నెక్స్ట్ టైం వీ విల్ ట్రై అనమాట. సో బయటకు వచ్చిన తర్వాత ఊరుకోం కదా, అందరు బోట్ ఎక్కి కూర్చుంటాం, మేము మాత్రం ఈత కొట్టుకుంటా సరదాగా అక్కడ చేస్తున్నాం. ఇగో అదే ఫ్రెండ్స్ మా బోటు. ఇగో మేము అందరం ఇలా వీళ్ళు కూడా మా వాళ్ళే. कैसे है भैया? तेलुगु आता? कैसे है? బావల్. సో ఇక్కడ మేము కొన్ని ప్లేస్కి వచ్చినాము, అదే కార్నర్లో. కాకపోతే ఇక్కడ దరి అంటారు కదా, అవి మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయి. అప్పటికి రాజశేఖర్కి కాలికి కోసుకుంది అనమాట, బ్లడ్ వచ్చేసింది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఒకవేళ ఎవరైనా వెళ్ళినప్పుడు, ఎందుకంటే చాలా షార్ప్ ఉంటాయి అన్నమాట. నేను చాలా ధైర్యం చేసి నిదానంగా వెళ్ళి అక్కడ కూర్చున్నాను. ముందర ఒక రాయింది. ಸ್ವಲ್ಪ ಇವ స్కూబా డైవింగ్ వెళ్ళొచ్చిన తర్వాత మా బాబులో ప్రవాస్లో ఒక సీన్ క్రియేట్ చేసినామంట, వాటర్ పోసుకొని చూడ్డానికి. మళ్ళీ ఒకసారి సో అక్కడ ఐలాండ్ నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయినాం అనమాట, వేరే ప్లేస్కి తీసుకెళ్తున్నాము. సో చాలా బాగా అనిపించింది. ఇంకొకటి అందులోనే ఆల్మోస్ట్ బోట్లో ఉన్న ప్రతి ఒక్కరు స్కూబా డైవింగ్ చేసేది, ఒక్కరిద్దరు తప్ప. సో అందరూ తడిచిపోయారు అన్నమాట. సో ఆ తడి బట్టలతోటి అలానే కూర్చొని కొంతమంది డ్రెస్ చేంజ్ చేసుకోవడం అన్నీ చేసేది. సో మేము మాత్రం అట్లనే ఉన్నాం, ఎందుకంటే ఇక వాటర్ గేమ్స్ ఉంటాయి కదా అని. సో నెక్స్ట్ దానికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం. ఐలాండ్ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు వ్యూ ఎలా ఉందని అలాగే స్లో మోషన్లో వేసాం అనమాట. సో చాలా బాగా అనిపించింది. సో ఆ అలలు, ఆ ఫ్లో, వాటర్ ఫ్లో ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా బాగా అనిపించింది అనమాట. సో మొత్తానికి అయితే ఆ ఐలాండ్ దగ్గర చాలా ఎంజాయ్ చేసినాం, కొంచెం టైం స్పెండ్ చేసినాం అనమాట. సో తర్వాత ఇక ఆకలి వేయడం స్టార్ట్ అయింది, ఎందుకంటే వాటర్లో బాగా ఆడినాం కదా. సో వీళ్ళు లంచ్ ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తుండే, చూద్దాం అనుకున్నాం. మొత్తానికి చేరుకున్నాం కొత్త ప్లేస్కి. సో అక్కడ కొద్ది దూరంలో ఆపారు లోపలనే. సో మేము అది ఆపినప్పుడు ఎవ్వరు దిగలేదు, సైలెంట్గా ఉన్నారు. బట్ మేము ఊరుకోలే, మాకు ఈత వచ్చు, మేము దిగుతామంటే వాళ్ళు ఒప్పుకున్నారు సరే అని. ఇక అందరం దిగి అక్కడ కొద్దిసేపు ఈత కొట్టినాం అనమాట. సముద్రం చాలా లోతుంది, ఇంకొకటి డాల్ఫిన్ కూడా కనపడుతుంది అక్కడక్కడ మాకు. జై బాలయ్య.
Ini ko pura ko sa nanalan eh. Ini ko sa namin. Tena ko man wala tanak. Ako kalkin ko an. సో స్లీపింగ్ బంపర్ అయిపోయిన తర్వాత జెట్ స్కై అనమాట. మహేష్ అన్న ఆల్రెడీ వెళ్ళొచ్చిండు, బట్ అలా వెళ్ళి ఇలా తిప్పుకొస్తే ఏం అనిపించలేదు. తర్వాత నేను వెళ్తుండే, బట్ నేను వీడియో తీయని చెప్పడం మర్చిపోయి నేను మెల్లేసుకున్నాను అనమాట. సో అది అలానే వీడియో రికార్డ్ అయింది, సో ప్రాపర్గా రాలేదు. బట్ నాకు కూడా అలానే అనిపించింది. అలా తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చారనమాట, అంత అనిపించలేదు. బట్ మేబీ నెక్స్ట్ టైం మంచి ప్లాన్స్ చేసుకొని వెళ్ళొచ్చు అనిపించింది. ఇట్స్ ఓకే, బట్ మంచిగా ఉండే ఎక్స్పీరియన్స్. పారాసైలింగ్ అనమాట. సో నేను బబులన్నను పంపిస్తుండే. అంతకుముందు ఇంకా వెళ్ళేది, బట్ వీడియో తీయడం మర్చిపోయింది. బట్ నాకు మాత్రం స్టార్టింగ్ బాగా అనిపించింది. బట్ వెళ్ళే కొద్ది లోపల పోయి వాళ్ళు పైకి లేపినప్పుడు కొంచెం భయం వేసింది. బట్ బాగుండే, పై నుంచి చూస్తుంటే వ్యూ అంతా సముద్రంలో. కాకపోతే కిందికి వచ్చేటప్పుడు 2 జట్టీలు ఇచ్చింది చూడండి, అప్పుడు చాలా అసలు భయం వేసిన. ఎందుకంటే నాకు కొంచెం లెక్ బాగాలేదు కదా, సో నేను అది హోల్డ్ చేయలేకపోయాను. ఇంకొక ఫైన్ ఇప్పుడే వాళ్ళు దగ్గరికి వచ్చేటప్పుడు తీస్తారు ఇప్పుడే. అప్పటికి ట్రై చేస్తున్న పట్టుకోవడానికి. సో కాలు విసిరి కొట్టినట్టు అయిపోయినాడు బాడీ మొత్తం. అసలు మామూలు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇంకోటి సేపు చేస్తే బాగుంది అనిపించింది. అక్కడే పోయిండు. అరే నేను బట్టలు జాడించురా. झलक 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 निकल आ जा. झलक झलक नहीं, इनका है ना 500 क्या हमारे 5 है ना, फिर 5 है ना भाई. 5 होता क्या हुआ, अभी मारा ना उसे, और क्या इसको हो गया. हाँ थोड़ा मार दो. झलक निकल आ जा. झलक झलक और एक बार. సో మొత్తానికి అయితే పారాసైలింగ్ చాలా ఎంజాయ్ చేసినాం. సో అక్కడి నుంచి తిరిగి మళ్ళీ బయలుదేరినాం. సో మళ్ళీ ఆ వాటర్ ఫ్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిండే, బాగా అనిపించింది. అప్పటికి ఫుల్ వాటర్లో దర్శనం కదా, సో చుట్టుపక్కల వ్యూ అంతా కవర్ చేయడానికి చూస్తుండే, బట్ చాలా బాగా అనిపించింది. అలా తిరిగి బయలుదేరేటప్పుడు వెనకాల సేమ్ మళ్ళీ ఇంటి దగ్గర కూర్చొని అలా క్యాప్చర్ చేస్తుండే. బట్ అది స్లోగా ఈవినింగ్ టైం అన్నమాట. సో డిఫరెంట్ వ్యూ. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ వీడియో కవర్ చేయడానికి ట్రై చేసాం. బట్ లొకేషన్ చాలా బాగా అనిపించింది. ఆ వాటర్ అట్లే చెప్పాను కదా, ఆ సౌండ్ ఒక్కటి
ఇంజన్ సౌండ్ ఒక్కటి చాలా ఇబ్బంది పెట్టింది, అది ఒక్కటి తప్పించి మిగతా అంతా బాగుంది. చూడండి ఆ వాటర్ ఫ్లో నేను జూమ్ చేసి తీయడానికి ట్రై చేసిన. ఇట్స్ వెరీ హ్యూజ్ అనమాట సీన్. చూస్తుంటే ఆ ఆనందాన్ని తట్టుకోలేదు, అలా కేకలు వేయాల్సి వచ్చింది. మళ్ళీ అనిపించింది ఇంకా మళ్ళీ రాము కదా ఈ సైడ్, మిస్ అవుతున్నాం అనే బాధ కూడా ఉండే. బట్ మళ్ళీ టైం దొరికినప్పుడు వెళ్ళొచ్చు. బట్ ఈ ప్లేస్ కాకుండా ఇంకా వేరే ప్లేస్ వేరేలా ట్రై చేయొచ్చు అనిపించింది. సో వాటర్ గేమ్స్ అయిపోయిన తర్వాత నాకు లంచ్ పెట్టి ఉన్నారు, నాన్ వెజ్. అయితే తెలుసుగా ఎంతమందిలో ఉన్నప్పుడు వాళ్ళు ఫుడ్ ఎలా పెడతారు అని ఎక్స్పెక్ట్ చేసినాము, అలానే ఉండే. బట్ ఆకలికి తట్టుకోలేదు, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాం అనమాట. సో తినేసినాం బాగానే, ఏదో ఒకటని గట్టిగా తినేసినాం. సో ఆ తర్వాత రిటర్న్లో ఇక ఫోటోస్ వీడియోస్ అని, ఎందుకంటే మళ్ళీ రాము కదా ఈ ప్రదేశానికి. సో అన్ని కవర్ చేయడానికి ట్రై చేసిండే. బట్ లొకేషన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఆ వాటర్ ఫ్లో మాత్రం మామూలుగా లేకుండా. సో ఉప్పొంగిలే గోదావరి అన్నట్టు ఉప్పొంగిలే గోవా వాటర్ లాగా. సో మిక్స్డ్ ఎమోషన్స్, హ్యాపీనెస్, ఇంకా కిందికి తీసుకెళ్ళి ఇంకా ఇంకా కిందికి పెట్టి ఇంకా కింద నుంచి తీసి అని ట్రై చేస్తారు అన్నమాట. సో నేను కార్నర్లో కూర్చొని వీడియో తీయడానికి ట్రై చేసింది. బట్ మొత్తానికి చాలా బాగా అనిపించింది. సో బాబులోనే లోకల్నే ఉంది. అలా మొత్తానికి ఒక 30 సీన్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఏదో ఫస్ట్ టైం కదా, మనం ఇంతకుముందు పెట్టిన వీడియోస్ తీయలేదు. ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో ఇలాంటి టూర్ ఎప్పుడు వేయలేదు ఫ్రెండ్స్ తోటి, అందుకే ఇది ప్లాన్ చేసుకొని ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను. నేను మాత్రం ఏం లేకుండా ఇక్కడ ఏం ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళతో కలిసి వెళ్దాం చూద్దాం ఎలా ఉంటుంది గోవా అని ఆలోచన తప్ప. కానీ ప్రీవియస్గా అందరితో చాలామందితో విన్నా గోవా అంటే ఇలా ఉంటుంది, అక్కడ ఎంజాయ్ చేస్తారు, అది సోన్స్ అన్నీ చెప్పారు. బట్ నేను అవన్నీ మైండ్లో పెట్టుకోలేదు. బట్ వాట్ ఎవర్ ద గోవిటర్స్లో అన్నట్టు నేను ఉంది. బట్ దేనికి స్టాండర్డ్స్ అన్నమాట నాకు పర్సనల్గా. నేను ఎక్కడ ఎలా ఉంటుంది నాకు తెలుసు కాబట్టి నేను ఎంజాయ్ చేసినాను అనుకున్నాను. గైస్ నేను గోవా టూర్ వచ్చినాను గైస్. మార్నింగ్ నుంచి అన్ని యాక్టివిటీస్ చేసిర్రు వాళ్ళు. అన్ని యాక్టివిటీస్ చేసిన తర్వాత ఇంటి దగ్గర దింపకపోతుంటే బోట్ మొత్తం మధ్యలో అయిపోయింది సముద్రం. గంట సేపు నుంచి వాళ్ళు కష్టపడుతారు కానీ అదేం చక్కగా అవుతలేదు. నాకు ఒకటే ఒక ఆప్షన్, ఈదుకుంటారు పోవాలంటే. మా మొహాలు వీళ్ళిద్దరు మొహాలు అయితే ఇంకా సురక్ష అవుతలేదు. వీళ్ళకి ఈత రాదు, వచ్చినా ఉరికి రాదు. నాకు వస్తుంది కానీ కొట్టబుద్ధి కాదు. వీళ్ళిద్దరు ఎంత వచ్చిన కలిపారు. ఇప్పుడు ఏం చేయాలో వస్తలేదు నాకు. ఛార్జ్ అయితే మళ్ళీ ఫోన్ చేద్దామంటేనేమో సిగ్నల్ లేదు. ఇక్కడికి నుంచి పెద్ద తిమింగలాలు ఉన్నాయి కానీ అవి ఏం చేస్తే భయం అవుతుంది. ఆప్షన్ లేదు ఇక్కడ నెట్ లేదు. కానీ నేను అప్లోడ్ చేస్తున్నా మా సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళిద్దరు చెప్తున్నారు. ఇది లాస్ట్ వీడియో మా నుంచి. లాస్ట్ వీడియో ఇది ఆపు కదా. A few moments later. సారీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ బోట్లో పెట్రోల్ అయిపోలేదంట, వేరే బోట్లో అయిపోయిందంట. ఆ బోట్లో పెట్రోల్ వచ్చిన తర్వాత ఆ బోటలోకి ఇచ్చిన తర్వాత యాక్చువల్గా అది లాస్ట్ వీడియో కాదు, అది ఫస్ట్ వీడియో, ఇది లాస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ యాక్చువల్గా పెట్రోల్ అయిపోవడం కాదు, ఇది పాడవడం కాదు, ఈ బోట్లో కొన్ని ఐటమ్స్ వెయిట్ ఎక్కువడం వల్ల వీళ్ళు ఏం చెప్పారంటే ఇద్దరిని దించాలన్నారు. కానీ వీళ్ళు ఎవరు దిగుతలేరు, ఎవరు వాళ్ళంతా అందరూ కూర్చున్నారు. నేను దిగుదామనుకున్నాం కానీ నాకు చలి పెడుతుంది, కొంచెం ఈవినింగ్ అయింది, అందుకే ఉన్న ఫుడ్ మొత్తం మేము కింద పడేస్తున్నాము. అప్పుడు కొంచెం వెయిట్ తక్కువ అయిపోతాము. యాక్చువల్గా ఇది లాస్ట్ వీడియో ఏం కాదు, అది ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, ఇదే లాస్ట్ వీడియో. ఓకే బాయ్, ఉంటా అడిపోయేసి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, మై ఛానల్. Successfully completed just now. होटल తీసుకెళ్ళి నా హోటల్ నుంచి తీసుకెళ్ళండి. గైస్ యాక్చువల్గా మేమిద్దరం ఏం చేసినామంటే మాకు ఐడియా వచ్చింది, మేమిద్దరం దుంకి ఆ తాడు పట్టుకొని అందరిని లాక్కుంటూ వచ్చినాము. అందరం సేఫ్గా వచ్చినాము. అందరం సేఫ్గా వచ్చినాము. సో అందరం మధ్యలో అయినా ఇదికి వచ్చిన తర్వాత కింద లాగు దర్శింది. అందరిని లాక్కొని వచ్చిన నేను దిగి ఈత ఉట్టుకుంటూ ఇద్దరము. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి అలా ప్రయాణం జరిగింది. సో మంచి ఎక్స్పీరియన్స్. సో తర్వాత మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయినాం. ఈవినింగ్ అలా కాలంగట్ బీచ్కి వెళ్ళాం అనమాట. అక్కడ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని డిన్నర్ కానీ చేసుకొని కొంచెం లైటింగ్ అక్కడ బాగుండే సిట్టింగ్ అంతా, కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. డిఫరెంట్ లుక్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే పొద్దునంతా డే అంతా మేము టైర్డ్ అయిపోయినాం కదా. సో అట్లా ఈవినింగ్ అలా వెదర్ బాగుండే బీచ్లో. సో అట్లా ఫ్రూట్స్ తీసుకున్నాం, డిన్నర్ తీసుకొని అక్కడ కొంచెం లైటింగ్ బాగుందన్న కదా, అక్కడ ఫొటోస్ తీసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయినాం. సో దీని తర్వాత థర్డ్ డే వీడియో వస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది. యూ విల్ ఎంజాయ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.